మన ఇండియాలో ల్యాండ్ కొనేటప్పుడు ఎన్ని స్కామ్స్ జరుగుతాయో మనందరికీ తెలుసు. మరి ఆ స్కామ్స్ నుంచి ఎలా బయటపడాలి, మనం కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, అసలు ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, అలాగే ఈ ల్యాండ్ స్కామ్స్ని ముందుగానే కనిపెట్టడం ఎలా, ఈ విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అన్ని డాక్యుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇండియాలో అందరికి కూడా భూమి అంటే చాలా ఇష్టం. కష్టపడి సంపాదించుకుని డబ్బులు పెట్టి కొన్ని లక్షలు కోట్లు పెట్టి ల్యాండ్ కొనుక్కుంటూ ఉంటాం. ఆ ల్యాండ్ ఏదైనా అవ్వచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, కమర్షియల్ ల్యాండ్ కానీ, రెసిడెన్షియల్ ల్యాండ్ కానీ, ఏ పర్పస్ కోసమైనా సరే ల్యాండ్ కొనుక్కుంటూ ఉంటాం. కానీ పొరపాటు మనం కొన్న ల్యాండ్ మీద తర్వాత ఏమైనా లీగల్ కేసులు వస్తే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అరే నా జీవిత కష్టం మొత్తం వేస్ట్ అయిపోయింది అని. అలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో, అసలు వాటి యొక్క పర్పస్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. మన ఇండియాలో ల్యాండ్ కొనుక్కునేటప్పుడు ఎవరైనా, అది ఏ ల్యాండ్ అయినా, అగ్రికల్చర్ ల్యాండ్ అయినా, కమర్షియల్ అయినా, రెసిడెన్షియల్ అయినా, ఏ ల్యాండ్ కొనుక్కునేటప్పుడు అయినా సరే ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. డాక్యుమెంట్ నెంబర్ 1, టైటిల్ డీడ్. ఈ టైటిల్ డీడ్ అంటే ఏంటంటే, జనరల్గా మనం ఎవరిదైతే భూమి కొందాం అనుకుంటున్నామో మన సెల్లర్ ఉంటారు కదా, తనకి దాని మీద ఓనర్షిప్ ఉందా లేదా అని మనకి ప్రూవ్ చేసే డాక్యుమెంట్ అనమాట. ఎందుకంటే మనం ఒకరి దగ్గర నుంచి కొనాలంటే అసలు ముందు దాని మీద హక్కు వాళ్ళకు ఉండాలి కదా. ఆ రైట్ వాళ్ళకి ఎలా వచ్చింది, దేని ద్వారా వచ్చింది, అసలు ఆ ల్యాండ్ మీద ఓనర్షిప్ వాళ్ళదేనా కాదా అని ప్రూవ్ చేసే డాక్యుమెంటే టైటిల్ డాక్యుమెంట్ అనమాట. ఈ టైటిల్ డాక్యుమెంట్ అనేది సపరేట్గా ఏమి ఉండదండి. టైటిల్ డాక్యుమెంట్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఏ వ్యక్తికైనా సరే భూమి ఎలా వస్తుంది, ఎయిదర్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొనుక్కుంటే వచ్చింది, లేకపోతే వారసత్వంగా కానీ లేకపోతే గిఫ్ట్గా కానీ వస్తూ ఉంటుంది. ఈ 2 ఉంటాయి. ఒకవేళ వాళ్ళు కనుక వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటే సేల్ డీడ్, రిజిస్టర్ ఆఫీస్లో సేల్ డీడ్ చేయించుకుంటారు కదా, ఆ సేల్ డీడ్ అనేది మనకు టైటిల్ డీడ్గా ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఒకవేళ వాళ్ళ గిఫ్ట్గా కానీ ఇన్హెరిటెన్స్గా కానీ వస్తే గిఫ్ట్ డీడ్ అనేది మనకి ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. ఈ రెండిట్లో వాళ్ళకి ఆ ల్యాండ్ ఎలా వచ్చిందో దాన్ని బట్టే ఆ ల్యాండ్ మీద వాళ్ళకి టైటిల్ ఉందా లేదా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఫస్ట్ అసలు ల్యాండ్ ట్రాన్సాక్షన్ మొత్తం మీరు చేసే ముందు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్, ఆ ల్యాండ్ మీద టైటిల్ ఎవరికి ఉంది. ఇప్పుడు మీకు ఎవరైతే అమ్ముతాను ముందుకు వచ్చారో ఆ పర్సన్కి నిజంగానే దాని మీద చట్టపరంగా హక్కు ఉందా లేదా దాన్ని అమ్మడానికి, ఈ విషయాలు మొత్తం అందులో తెలుస్తాయి. ఇది డాక్యుమెంట్ నెంబర్ 1. నెక్స్ట్ డాక్యుమెంట్ నెంబర్ 2, దీన్నే మదర్ డీడ్ అంటారు. మన సైడ్ అయితే లింక్ డాక్యుమెంట్స్ అని కూడా అంటారు. మదర్ డీడ్ ఆర్ లింక్ డాక్యుమెంట్స్. ఇదేం చెప్తుందంటే, ఈ ల్యాండ్ ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్ కొనబోతున్నామో ఆ ల్యాండ్ యొక్క హిస్టరీ మొత్తం చెప్తుంది. అసలు అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది, దాన్ని ఇప్పుడు దాకా ఎంతమంది కొనుక్కున్నారు, ఎలా చేతులు మారింది, అలా హిస్టరీ మొత్తం కూడా, ఒక ల్యాండ్కి సంబంధించి పాస్ట్ హిస్టరీ మొత్తం కూడా ఎవరెవరికి ఎలా వచ్చింది అని ప్రతి ఒక్క డీటెయిల్ కూడా అందులో ఉంటుంది. ఈ లింక్ డాక్యుమెంట్ మదర్ డీడ్ వల్ల మనకి ఆ ల్యాండ్ యొక్క హిస్టరీ మొత్తం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డాక్యుమెంట్. నెక్స్ట్ డాక్యుమెంట్ నెంబర్ 3, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, దీన్నే ఈసీ అని కూడా పిలుస్తూ ఉంటారు కదా. ఇదేంటి అంటే, మనం ఏదైతే ల్యాండ్ కొనబోతున్నామో ఆ ల్యాండ్ మీద ఏదైనా లోన్స్ కానీ, మార్టిగేజెస్ కానీ, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా తాకట్టు పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా లేదా అని మనకి ఆ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో తెలుస్తుంది అనమాట. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మీరు ఎన్ని సంవత్సరాలు కావాలో 2 సంవత్సరాలు తీసుకోవచ్చు. బట్ జనరల్గా 30 ఇయర్స్కి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ పెద్దగా ఖర్చు కూడా అవ్వదు, మోస్ట్లీ కొన్ని వేలల్లోనే అవుతుంది. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో అసలు ఆ ల్యాండ్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు దాన్ని ఆల్రెడీ ఎక్కడ తాకట్లు పెట్టారా, దాన్ని సెక్యూరిటీగా ఏమైనా లోన్స్ తీసుకున్నారా, ఆ విషయాలు మొత్తం కూడా మీకు తెలుస్తాయి అనమాట. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసుకోకుండా ముందుకు మాత్రం వెళ్ళొద్దు. ఇది 3rd ఇంపార్టెంట్ డాక్యుమెంట్. నెక్స్ట్ 4th డాక్యుమెంట్, మ్యూటేషన్ సర్టిఫికేట్. ఈ మ్యూటేషన్ సర్టిఫికేట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయండి. ఫస్ట్ది, అసలు మ్యూటేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే, మనం ల్యాండ్ కొనుక్కున్నప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకుంటాం కదా, ఆ తర్వాత మన ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి. ఆ రెవెన్యూ రికార్డ్స్లో కూడా మన డీటెయిల్ అప్డేట్ చేసుకోవడం అనమాట. ఈ మ్యూటేషన్ సర్టిఫికేట్స్ని మన సైడ్ పట్టాదారి పాస్బుక్ అని కూడా అంటారు. కాబట్టి ఓన్లీ రిజిస్టర్ ఆఫీస్లో సేల్ డీడ్ చేపిస్తేనే సరిపోదు. ఈ మ్యూటేషన్ సర్టిఫికేట్లో కూడా ప్రాపర్గా డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అనమాట. దాని ఓనర్ ఎవరు, ఎంత ప్రాపర్టీ, అది ఎన్ని ఎకరాలు, ఎకరమా, 50 సెంట్ల, లేకపోతే 80 సెంట్ల, 2 ఎకరాల, క్లియర్గా దాని పర్పస్, దాని విషయాలు మొత్తం కూడా అందులో ఉంటాయి అనమాట. ఈ మ్యూటేషన్ సర్టిఫికేట్ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీకు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మ్యూటేషన్ సర్టిఫికేట్ తీసుకోండి. అందులో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాళ్ళు చెప్పిన ల్యాండ్ డీటెయిల్స్, ఆ మ్యూటేషన్ సర్టిఫికేట్లో ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇది ఒక సైడ్. అలాగే మీరు ఫ్యూచర్లో ల్యాండ్ కొనుక్కున్న తర్వాత కూడా వెంటనే, ఎక్కువ లేట్ చేయకుండా వెంటనే మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారు కదా, అలాగే మ్యూటేషన్ సర్టిఫికేట్ పట్టాదారి పాస్బుక్లో కూడా పేరు మారాలి. లేకపోతే కొన్ని కేసుల్లో అయితే చెల్లదనమాట. కాబట్టి
తప్పకుండా మీరు మ్యూటేషన్ సర్టిఫికేట్ మీకు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి చెక్ చేసుకోండి. అలాగే మీరు ఫ్యూచర్లో కొనుక్కున్న తర్వాత మీరు కూడా వెంటనే మీ పేరుకు మార్చేసుకోండి. మ్యూటేషన్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డాక్యుమెంట్ నెంబర్ 5, రికార్డ్ ఆఫ్ రైట్స్. ఇందులో కూడా చాలా డీటెయిల్స్ ఉంటాయండి. ఈ ల్యాండ్ ఎవరిది, ఆ ల్యాండ్ సర్వే నెంబర్ ఎంత, ఆ ల్యాండ్కి సంబంధించి ఏరియా ఎంత, దాని పర్పస్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు కూడా ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఉంటాయి అన్నమాట. ఇది కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో ఓనర్ దగ్గర నుంచి అడిగి తీసుకోండి రికార్డ్ ఆఫ్ రైట్స్ కూడా. నెక్స్ట్ డాక్యుమెంట్ ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్. అంటే ఏంటి సార్ అంటే, జనరల్గా మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క ల్యాండ్ కూడా గవర్నమెంట్ లెక్కల ప్రకారం అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. సో మీరు కొనబోతున్న ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోండి, ఈ ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. అలా కాకుండా మీరు కమర్షియల్ ల్యాండ్ కొంటున్నా, రెసిడెన్షియల్ ల్యాండ్ కొంటున్నా సరే దానికి ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఉండాలన్నమాట. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని కమర్షియల్ పర్పస్ కోసం లేకపోతే రెసిడెన్షియల్ పర్పస్ కోసం మార్చినట్టు, కన్వర్ట్ చేసినట్టు కన్వర్షన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకోవాలి. అది కనుక మీరు తీసుకోకపోతే మీ సెల్లర్ ఏదో లేదు సార్ ఇది కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పేస్తే నమ్మొద్దు. ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ అడిగి తీసుకోండి. దాన్ని బట్టి అది నిజంగానే కమర్షియల్ ప్రాపర్టీయా, రెసిడెన్షియల్ ప్రాపర్టీయా, లేకపోతే ఇంకా అగ్రికల్చర్ లాగే ఉందో మీకు అర్థమవుతుంది. ఎవరైతే ముఖ్యంగా కమర్షియల్ పర్పస్ కోసం అంటే బిజినెస్లు చేసుకోవడం కోసం, కాంప్లెక్స్లు కట్టుకోవడం కోసం వీటి కోసం కొనుక్కుంటారు, లేకపోతే రెసిడెన్షియల్ పర్పస్ కోసం అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ కట్టడం కోసం కొనుక్కుంటారు, ఇట్లాంటి వాళ్ళు మాత్రం ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇవి మొత్తం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి అయిపోయిన తర్వాత ఈ మొత్తం జాగ్రత్తగా వెరిఫై చేసుకున్న తర్వాత మనం చేసేది ఏంటంటే, ఇవి మొత్తం వెరిఫై చేసుకోకుండా మీరు అగ్రిమెంట్ రాసుకోవద్దు. ఫస్ట్ ఈ మొత్తం ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇవి మొత్తం మీకు ఎలా చెక్ చేసుకోవాలంటే, ప్రతి ఒక్క దాంట్లో చిన్న తప్పు పొల్లు లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేమ్తో సహా ప్రతి ఒక్కటి ప్రాపర్గా మ్యాచ్ అవుతుందా లేదా, అన్నిట్లో సేమ్ ఏరియానే ఉందా లేదా, అన్నిటికీ సేమ్ బార్డర్స్ ఉన్నాయా లేవా, అలా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఆ సర్వే నెంబర్లు కానీ లేకపోతే అందులో ఉన్న మెయిన్ పేరు కానీ వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ దానికి సంబంధించిన ప్రతి ఒక్క వివరం కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని అంతా బాగుందనుకుంటే అప్పుడు మాత్రమే సేల్ అగ్రిమెంట్లోకి వెళ్ళండి. ఈ సేల్ మీరు ఎప్పుడైతే కొనుక్కుంటున్నారో అప్పుడు 2 డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఫస్ట్ది సేల్ అగ్రిమెంట్. సేల్ అగ్రిమెంట్ అంటే ఆ పర్సన్ మీకు అమ్ముతాను అన్నట్టు. ఇది ఇంకా సేల్ అగ్రిమెంట్ అంటే మనకి రిజిస్టర్ ఏం అవ్వట్లా, కానీ ఒక స్టాంప్ పేపర్ మీద అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు కూడా మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ రాసుకుంటారనమాట. ఎంత ల్యాండ్ అమ్ముదాం అనుకుంటున్నాము, దాని అడ్రస్ ఏంటి, దాని సర్వే నెంబర్లు ఏంటి, అలాగే దానికి ఎంత డబ్బులు మనం పే చేద్దాం అనుకుంటున్నాము, అందులో అడ్వాన్స్ ఎంత ఇచ్చాము, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఒకవేళ ఎన్ని నెలల్లో ఆ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఎవరు ఎంత పెనాల్టీ కట్టాలి, ఒకవేళ సెల్లర్ అగ్రిమెంట్ నుంచి వెనక్కి తప్పుకున్నా, బయర్ అగ్రిమెంట్ నుంచి వెనక్కి తప్పుకున్నా ఎంత పెనాల్టీ వేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఆ సేల్ అగ్రిమెంట్లో డీటెయిల్గా రాసుకోండి. ఇది సేల్ అగ్రిమెంట్. సేల్ అగ్రిమెంట్ తర్వాత జనరల్గా ఒక 1 month 2 monthsలో, కొంతమంది 15-20 daysలో కూడా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ సేల్ డీడ్ రాసుకుంటారు. సేల్ డీడ్ అంటే ఇంకా ఫైనల్గా ఎవరి దగ్గర నుంచి మీరు కొంటున్నారో ల్యాండ్ ఆ పర్సన్ నుంచి మీకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు సేల్ డీడ్ అనమాట. ఈ సేల్ డీడ్ స్టాంప్ పేపర్ మీద రాసుకుంటారు. రాసుకున్నంత మాత్రం మీకు సేల్ అయిపోయినట్టు కాదు. మీరు దాన్ని ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మీకు అఫీషియల్గా ఆ ల్యాండ్ మీద మీకు ఓనర్షిప్ వస్తుంది. ఇక్కడతో ఆగిపోకూడదు. దీని తర్వాత రికార్డ్స్ మొత్తం అప్డేట్ చేసుకోండి. మ్యూటేషన్ రికార్డ్స్ అని చెప్పే కదా, పట్టదారి పాస్బుక్లు అవి అప్డేట్ చేసుకోండి. తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్లు లేకపోతే అదర్ లోకల్ ట్యాక్స్లు ఉంటాయి కదా, ఆ ట్యాక్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్లో మీ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోండి. ఈ మొత్తం మీరు జాగ్రత్తగా ఫాలో అయితే అప్పుడు మాత్రమే ఆ ల్యాండ్ మీద మీకు అఫీషియల్గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయ్యట్టు, లేకపోతే అవ్వనట్టు. ఈ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా చాలామంది ఊరికే తెలిసిన వాళ్ళు చెప్పారు లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెప్పారనేసి ల్యాండ్లు కొనేస్తున్నారు. అలా చేయొద్దండి. ఎంతమంది స్కామ్స్లో పడుతున్నారు. ఇదేం 1 గ్రాము 2 గ్రాముల బంగారం కాదు, కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకుంటున్న ల్యాండ్. ఇంత చిన్న వెరిఫికేషన్ కూడా చేసుకోకపోతే అన్ని కోట్లు ఇన్వెస్ట్ చేయడం దండగా. కాబట్టి ఖర్చు అవుద్ది అని అనుకోవద్దు. మీ దగ్గరలో ఎప్పుడైతే మీరు ల్యాండ్ కొనాలనుకుంటున్నారో ఒక 20,000 30,000 పోయినా పర్లేదు, 50,000 పోయినా పర్లేదు, ఒక మంచి ప్రాపర్టీ లాయర్ దగ్గరికి వెళ్ళండి, బెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సార్ నేను ఇట్లా పలానా పర్సన్ దగ్గర నుంచి ల్యాండ్ కొందాం అనుకుంటున్నా, దీనికి సంబంధించి మొత్తం నాకు రీసెర్చ్ చేసి పెట్టండి అని చెప్తే ఇప్పుడు మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళు మీకోసం వెరిఫై చేసి పెడతారు. ప్రతి ఒక్కటి అది నిజంగానే వాళ్ళదా లేదా, ఏమైనా కేసులు ఉన్నాయా లేవా, ఇలా మొత్తం వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళు మొత్తం వెరిఫై చేసి అది క్లీన్గా ఉందా లేదా, అంటే ఎవరైతే ఓనర్ మీకు అమ్మదలుచుకుంటున్నాడో ఆయన పేరు మీద టైటిల్ క్లీన్గా ఉందా లేదా, ఆయన పేరు మీద అన్ని రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇందాక చెప్పుకున్న అన్ని డాక్యుమెంట్స్లో డీటెయిల్స్ మొత్తం ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఈ మొత్తం లాయర్స్ వెరిఫై చేసి మీకు క్లీన్ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవి చేసుకోకుండా ముందుకు మాత్రం వెళ్ళొద్దు. ఎలా అయితే మనకి అనారోగ్యం బాగున్నప్పుడు డాక్టర్ మాట వింటామో,
ఏ పనికి సంబంధించింది ఆ పనికి సంబంధించిన వాళ్ళని మనం కన్సల్ట్ చేయాలి. కొంత డబ్బుల పైన ఏం పర్లేదు. కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫ్యూచర్లో కేసులు ఏమి రాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడి లాయర్కి ఒక 30,000 50,000 ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం క్లీన్గా చేసి పెడతారు. కొంతమంది లాయర్స్ 20,000 కూడా చేసి పెడతారు. బట్ కానీ మంచి లాయర్ దగ్గర చేయించుకోండి. ఈ విషయాలు కనుక మీరు జాగ్రత్త పడితే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. వీలైనంత వరకు స్కామ్స్ నుంచి బయటపడవచ్చు. అలాగే పర్టికులర్గా ల్యాండ్ కొనేటప్పుడు కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయండి. అంటే ఈ విషయాలు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఇంకా ఎక్స్ట్రా వెరిఫికేషన్ చేసుకోండి. ఏంటా రెడ్ ఫ్లాగ్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది అన్రియలిస్టిక్ లో ప్రైస్, తక్కువ ధర. మీ అందరికీ కూడా జనరల్గా ఎక్కడైతే మీరు ల్యాండ్ కొందాం అనుకుంటున్నారో సుమారుగా ఆ ఏరియాలో మీకు రేట్లు తెలుస్తాయి, మార్కెట్ వాల్యూ ఎంత నడుస్తుంది అనేసి. ఒకవేళ సడన్గా ఎవరైనా బ్రోకర్ కానీ లేకపోతే ఎవరైనా సెల్లర్ కానీ మీ దగ్గరికి వచ్చి ₹1,00,00,000 ఎకరం నడుస్తున్న ప్లేసుల్లో మీకు వచ్చి నేను 30 లక్షలకి అమ్ముతా 40 లక్షలకి అమ్ముతా అంటున్నాడు అంటే అట్లాంటి ట్రాన్సాక్షన్ జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఎంత కష్టాల్లో ఉన్నా ₹1,00,00,000 90 లక్షలకి అమ్ముతారు కానీ ₹1,00,00,000 50 లక్షలకి 40 లక్షలకి ఎవరు అమ్మరు. అంత తక్కువ కానీ మీకు అమ్ముతున్నారు అంటే అందులో ఏదో లిటిగేషన్ ఉంది. అది పోరంబోక్ ప్రాపర్టీ అయి ఉండొచ్చు, లేకపోతే కబ్జా చేసుకున్న ప్రాపర్టీ అయి ఉండొచ్చు. అట్లాంటి వాటికి దూరంగా ఉండండి. నెక్స్ట్ సెకండ్ది ప్రెజర్ టాక్టిక్స్. అంటే కొన్నిసార్లు అమ్మేవాళ్ళు కానీ లేకపోతే మధ్యలో ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కానీ మీకు పద్దాకులు కాల్ చేస్తూ ఉంటారు. రోజుకి 4 సార్లు కాల్ చేసి సార్ ఇది వేరే వాళ్ళు బేరం అడుగుతున్నారు అని చెప్తూ ఉంటారనమాట. ఇవేంటి అంటే వాళ్ళు వాడే కొన్ని స్ట్రాటజీస్. అంటే వాళ్ళ ల్యాండ్లో ఏదో కానీ మిస్టేక్ ఉంది, అది మీరు ఎక్కడ ఎక్కువ టైం తీసుకుంటే మీకు అది దొరికిపోతాయో అనేసి ముందు నుంచే మీకు ఫోన్లు చేస్తా ఇది వేరే వాళ్ళు అడుగుతున్నారండి, వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు సెల్లర్, ఇట్లా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇట్లాంటి ప్రెజర్ టాక్టిక్స్ భయపడొద్దు. ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు దాని అన్ని విషయాలు జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ముందుకెళ్ళండి. ఒకవేళ వాడు కానీ రోజుకు 2 సార్లు ఫోన్ చేసి అమ్మేస్తానంటే ఒరే అమ్ముకోరా బాబు నాకేం వద్దులే అని చెప్పండి క్లియర్గా. అంతేగాని అట్లాంటి ప్రెజర్కి భయపడిపోయి మొత్తం వెరిఫై చేసుకోకుండా ట్రాన్సాక్షన్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్ మిస్సింగ్ డాక్యుమెంట్స్. ఇందాక మనం కొన్ని డాక్యుమెంట్స్ చెప్పుకున్నాం కదా, వాటిల్లో సార్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ ఒక్క డాక్యుమెంటే లేదు అని చెప్పినా కూడా నమ్మొద్దు. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ కొంతమంది లంచాలు ఇచ్చి కూడా మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి 1-2 మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా అస్సలు నమ్మొద్దు. మీరు అట్లాంటి వాటికి దూరంగా ఉండండి. సరే ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళు అయినా సరే 1-2 మిస్సింగ్ డాక్యుమెంట్స్ అంటే తర్వాత మీరే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఒకవేళ బ్యాంక్కి లోన్కి వెళ్ళినా దాన్ని మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం తాకట్టు పెట్టాలన్నా ఆ మిస్సింగ్ డాక్యుమెంట్ లేకపోవడం వల్ల ల్యాండ్ మీదైనా సరే మీకు లోన్లు ఇవ్వరనమాట. ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అట్లాంటి ట్రాన్సాక్షన్స్ని అవాయిడ్ చేయడం బెటర్. కావాలంటే మీరు సెల్లర్కి చెప్పండి, ఎవరైతే మీకు అమ్మదలుచుకున్నారో వాళ్ళకి చెప్పండి, సార్ నాకు అది కూడా ఉంటే నేను కొనుక్కుంటా, లేకపోతే మాత్రం నేను కొను అని క్లియర్గా చెప్పండి. ఒకటే కదా మిగతా మొత్తం ఉన్నాయి కదా అనేసి కన్ఫ్యూజన్లో కొనేయొద్దు. తర్వాత మల్టిపుల్ ఓనర్షిప్ క్లెయిమ్స్. మనందరికీ తెలుసు, అన్న పొలం అమ్ముకుంటా ఉంటాడు, తమ్ముడు వచ్చి ఇది నాది అంటాడు, తమ్ముడు అమ్ముకుంటాడు, అన్న వచ్చి ఇది నాది అంటాడు. ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. అలా పలానా ల్యాండ్ కొందాం అని మీకు ఆలోచన వచ్చినప్పటి నుంచి ఆ రిజిస్టర్ అయ్యే లోపు ఒకవేళ మీకు కనుక ఈ ల్యాండ్ మీద అన్నకు కానీ తమ్ముడు కానీ అక్కకు కానీ చెల్లి కానీ ఇట్లా ఎవరన్నా సరే కేసులు వేసే అవకాశం ఉంది అనుకుంటే అట్లాంటి వాటికి వీలైనంత దూరంగా ఉండండి. అట్లాంటి ఏమీ లేకపోతే కనుక హ్యాపీగా ముందుకెళ్ళండి. బట్ అలాంటి ఏమన్నా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని తెలిస్తే అట్లాంటి వాటిని అవాయిడ్ చేయడమే బెటర్. తలకాయ నొప్పి లేకుండా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేని ల్యాండ్స్ని తీసుకోండి. అంతేగాని మీరు కొందాం అనుకున్నప్పుడు దాన్ని సర్వే చేసుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇది మాది, మా అన్నమితే ఎట్లా కుదిరిద్ది ఎట్లా చెప్తూ ఉన్నారనుకోండి, అట్లాంటి వాటికి దూరంగా ఉండటం బెటర్. తర్వాత ల్యాండ్ సర్వే ఇష్యూస్. మీకు డాక్యుమెంట్స్ ప్రకారం ఉన్న ల్యాండ్ వేరు, తీరా మీరు ఆ ల్యాండ్ చుట్టానికి ఫిజికల్గా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సర్వే బౌండరీస్ వేరుగా ఉంటాయి. అలా కనుక మీకు సర్వే విషయంలో మిస్టేక్స్ వస్తే అలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకు ఇట్లా తేడా వచ్చింది, డాక్యుమెంట్స్లో మనం ఎకరం చూపిస్తే అక్కడికి వెళ్ళి చూస్తే 85 సెంట్లే ఉంది, ఆ డిఫరెన్స్ ఏంటి, ఏం జరిగింది, ఈ రెండు కూడా ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే కనుక అట్లాంటి ట్రాన్సాక్షన్స్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే ఆ ఇష్యూ మొత్తాన్ని సెటిల్ అయిన తర్వాతే చేసుకోండి. ఇలాంటి విషయాలు కనుక మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మీరు మంచి ల్యాండ్ కొనుక్కోగలుగుతారు. వీటికి సంబంధించి ఇంకేమన్నా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అన్ని విషయాలకు నేను రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సంపాదించుకోవాలి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.